హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 జనవరి 2025. నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే కొంచెం పాజిటివ్ సెంటిమెంట్తో మనకు ముందు మార్కెట్ వెళ్ళిందో, ఏదైతే మనం చెప్పామో 23,000 బిలో రాకుండా 23,000 ఫోర్ 500 23,000 మధ్యలోను, లేకపోతే 23,500 టు 24,000 మధ్యలోనూ మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం. ఈ లాస్ట్ వీక్ అంతా కూడా అదే విధంగా ట్రేడ్ అయింది. ఇక్కడ ఈ వీక్ బిగినింగ్లో కూడా పాజిటివ్గానే వచ్చింది. ఇక్కడే కన్సాలిడేషన్ టు కొంచెం అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మధ్యలో ఏదైనా ఒక రోజు డౌన్ ట్రెండ్ వచ్చినా సరే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం కొంచెం పాజిటివ్గానే ప్లస్లోనే ఓపెన్ అయ్యేటట్టుగానే కనపడుతుంది. 23,450 పైన మార్కెట్ సస్టైన్ అయ్యేటట్టుగానే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తగ్గట్టుగానే మనం ఆచితూచి మన మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందో ఆ విధంగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్ తీసుకుని మనం వెళ్తున్నప్పుడు మనం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్, మనం ఏదైతే మనం సజెషన్ చేస్తున్నామో దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. నిన్న స్టాక్ ఆప్షన్లో మనకి చేస్తే మనకి ఈ విధంగా మనకి ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీరు రిజిస్టర్ అయినట్టయితే మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మనం కాల్స్ అన్నీ కూడా పంపిస్తాము. అదేవిధంగా ఇది ఏదైతే ఈక్విటీలో కూడా మనకి 2 కాల్స్ జనరేట్ చేయడం జరిగింది. 2 కాల్స్లో కూడా అద్భుతమైన ప్రాఫిట్ చేయడము. అదేవిధంగా ఆప్షన్స్లో మనకి ఏదైతే మనకి నిన్న మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మన కాల్ ఆప్షన్స్లోనూ నిఫ్టీ 12,000 రూపీస్లో, బ్యాంక్ నిఫ్టీలో ఒక 7,200 రూపీస్లో మనం ఎగ్జాక్ట్గా అక్యురేట్గా మనం ట్రేడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ట్రేడింగ్ అన్నది బాగా నేర్చుకుని చేస్తే అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మేము చెప్తున్నటువంటి గైడెన్స్లో మీరు చూసుకుని మళ్ళీ మీరు టెక్నికల్గా సెట్ చేసుకుని ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు వాట్సాప్లో అయినా సరే లేకపోతే దీంట్లో అయినా సరే మనం ఎడ్యుకేషన్ పర్పస్ మన రికమెండేషన్స్ పంపించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మార్కెట్లో మనకి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉన్నటువంటి స్టాక్స్లో కోటక్ బ్యాంక్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఎస్బీఐ కార్డ్ కానీ, ఏయూ స్మాల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా టాటా కమ్యూనికేషన్స్ ఆర్ టాటా కన్జ్యూమర్స్ ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే మనం ఏదైతే మార్కెట్లో ఈ స్టాక్స్లో మనకి రికమెండేషన్స్ చూసుకుని మనం దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసినట్టయితే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా ఏదైతే స్టాక్స్లో మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకున్నప్పుడు ఆ స్టాక్స్లో మనం ఎంతవరకు ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని తెలుసుకుని ఆ తర్వాత మీకు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకుంటే జోన్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ జోన్ సాఫ్ట్వేర్ ఎలా వాడాలి, చేయాలి అన్నదంతా కూడా మీకు ల్యాప్టాప్ ఉండి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇన్స్టాల్ చేసి మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అన్ని డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కాల్ అనుకుంటే నిఫ్టీ చార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కాల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వాట్సాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉపయోగపడే అవకాశం ఉంది. దీన్ని జోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తామో నిన్న రోజున కూడా మనకి ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి టాప్ నుంచి బాటమ్ నుంచి టాప్ వరకు మనకి ఏ విధంగా వెళ్ళామో స్టాక్స్ విషయంలో కూడా బజాజ్ ఫైనాన్స్ కానీ, ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి దివీస్ ల్యాబొరేటరీస్ కానీ అక్కడికి మనకి అద్భుతమైన ప్రాఫిట్ వచ్చిందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దాని తగ్గట్టుగా మనం గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.